పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సావులో అనూహ్య పరిణామం. అధ్యక్ష ఎన్నికలు జరిగిన 3 రోజులకే దేశంలో పెద్ద గందరగోళం మొదలైంది. రాజధాని బిస్సావులోని ప్రెసిడెంట్ హౌస్ సమీపంలో హెవీ ఫైరింగ్ జరిగింది. ఈ దాడి తర్వాత మిలిటరీ ట్రూప్స్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సైనిక అధికారులు వెంటనే పూర్తి నియంత్రణ ప్రకటించి ఎన్నికల ప్రక్రియను ఆపివేశారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులు మూసివేయబడ్డాయి. కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రస్తుత ప్రెసిడెంట్ ఒమర్ సిసోకో ఎంబాలో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అతని ఆచూకీ మిస్సింగ్. ప్రజలు భయంతో సిటీ నుంచి కాలినడకన వాహనాలలో దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ప్రధాన రహదారులపై బారికేడ్లు వేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ రాజకీయ అస్థిరతకు కారణం ఎన్నికల ఫలితాలే. ఆదివారం పోలింగ్ ముగియగానే ప్రముఖ అభ్యర్థులు ఎంబాలో ప్రతిపక్ష నాయకుడు ఫెర్నాండో డయాస్ ఇద్దరు విజయం తమదే అని ప్రకటించుకున్నారు. అధికారిక ఫలితాలు రాకముందే ఈ అధికార పోరాటం మొదలైంది. గినియా బిస్సావు 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్రం పొందింది. కేవలం 2 మిలియన్ల జనాభా ఉన్న ఈ చిన్న దేశం ఇప్పటి వరకు 4 పెద్ద తిరుగుబాట్లను చూసింది. పేదరికం, బలహీనమైన పాలనతో పాటు ఇది అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. ఈ అంశాలే అక్కడి రాజకీయ అస్థిరతకు శాశ్వత కారణాలుగా నిలిచాయి. తాజా తిరుగుబాటుతో ఈ దేశ భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారింది.